ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో అయితే ఉంది మ్యాజిక్ ఫోన్ అని. ఓకే, ఇందులో బెనిఫిట్ మీకు చాలా ఉంటుంది. మీరు కాబట్టి లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. ఓకే, ఈ వీడియోలో మీకు 4K వరకు ఎడిటింగ్ క్వాలిటీ నేను చెప్తాను. ఇంకోటి మీకు ఈ యాప్ అనేది యాడ్స్ రాకుండా ఇస్తాను కాబట్టి చూడండి, మధ్యలో అని చెప్తాను కాబట్టి చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వీడియో గురించి నేను మొత్తం చెప్తాను. ఎందుకంటే ఈ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, కానీ నేను ఇచ్చే యాప్ అనేది మీకు చాలా బెస్ట్ ఉంటుంది. ఎక్కువ చెప్పను ఎందుకంటే మళ్ళీ స్ట్రైక్ పెడితే కష్టం. ఓకే, ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, ఒకసారి చెయ్యండి. అక్కడ నుంచి మీరైతే కావాలంటే ట్రై చేయొచ్చు. ఎక్కువ చెప్పలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకేనా, ఒకసారి ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నాయిస్. ఓకే, ఈ యాప్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యాప్ అయితే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, మీరు మీ చాయిస్ అది. ఓకే, ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డాను, యాడ్స్ కాదు అబ్బా మైండ్ పోయింది నాకు యాడ్స్ చూసి. ఓకే, కాబట్టి ఓకే మీకు ఎక్కడ కావాలో అది ట్రై చేయండి, ఉంటుంది మీకు మన సైడ్లో చెక్ చేయండి. ఎక్కువ చెప్పలేను ప్లీజ్. ఓకే, అర్థం చేసుకోండి. ఓకేనా, ఓకే నేనైతే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఒక్క యాడ్స్ కూడా వస్తే చెప్పండి నాకు. ఓకే, నేను ఇచ్చే యాప్లో. ఓకేనా, ఓకే ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తున్న యాప్ అనేది, దీని క్లోజ్ చేస్తున్నా. ఇందులో చాలా టెంప్లెట్స్ ఉంటుంది, మీకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా ఇందులో అయితే ఈజీగా చేసుకోవచ్చు, కాబట్టి మీ చాయిస్ అది. కానీ ఇందులో ఒక డిసప్పాయింట్ అయితే ఉంది, క్వాలిటీ చాలా లో వస్తుంది. ఆ క్వాలిటీ గురించి కూడా నేను ముందు చెప్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకండి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఆ వీడియో అనేది 7 సెకండ్ ఉంది, దానికి నేను ఎక్కువ కన్వర్ట్ చేసి 2.8 సెకండ్ వరకు చేశాను. అది కూడా నేను ముందు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింది స్క్రోల్ చేయండి, మీకు ఏదైనా నచ్చితే అది ట్రై చేయండి. నేనైతే ఇక్కడ కొంచెం కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు మ్యాజిక్ ఫోన్ అని ఉంటుంది, లేకపోతే పైన సర్చ్ బార్లో మ్యాజిక్ ఫోన్ అని సెర్చ్ చేసినా నో ప్రాబ్లం. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లీజ్ సెలెక్ట్ 3 ఫొటోస్ అని ఉంది కదా, ప్లస్ సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, ఏదైనా సంథింగ్ ఫొటోస్ అవ్వచ్చు. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మేక్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా లోడింగ్ అయ్యి ఇప్పుడు మనకైతే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఓకే, ఎక్స్పోర్ట్ అయితే మనకు ఈ వీడియో అనేది అయిపోయింది. ఓకేనా, మీకు క్వాలిటీ అయితే చాలా లో అయితే వస్తుంది, ఇది 720 కంటే తక్కువనే ఉంటుంది. ఓకే, క్వాలిటీ బెస్ట్ కావాలంటే నేనైతే ఇంకో యాప్ కూడా ఇచ్చాను మీకు, వింక్ అనే యాప్ అయితే ఉంటుంది, అది కూడా మీరైతే ట్రై చేయొచ్చు. నేను ఆల్రెడీ ఈ యాప్ అయితే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, నేను వీడియో కూడా చేసిన దీని మీద. ఓకే, లేకపోతే మీకు ఏ కావాలో అవి అయితే ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోండి. ఎక్కువ చెప్పలేను ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఏఐని ఆప్షన్ ఉంది కదా సెంటర్లో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ట్రై మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సూపర్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లో 4Kలో పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఆటో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇదైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది, 1 minute 2 minutes కాబట్టి. ఓకే, నేను ఆల్రెడీ చేసిన కాబట్టి నాకు లిమిట్ అయితే అయిపోయింది ఈ రోజుకి. రేపు మళ్ళీ వస్తుంది, 4-5 వీడియోస్ ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మీరు చేసుకోండి ఒక వీడియో అనేది. ఓకే, 4Kలో అయితే ఎన్హాన్స్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే బ్యాక్ వస్తున్నాను. నేను ఆల్రెడీ చేసిన కాబట్టి ఇంతకు మళ్ళీ ఎందుకు చేయడం, టైం వేస్ట్. ఓకే, ఇప్పుడు నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేశాను. మ్యాక్సిమం అందరి దగ్గర అలర్ట్ మోషన్ యాప్ అయితే ఉంది, హ్యాపీ అది. ఓకే, లేకపోతే ప్లే స్టోర్లో టెలిగ్రామ్లో ఒకసారి చెక్ చేసుకోండి, ఇప్పుడే పెట్టాను ఇంతకుముందు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది, ప్రాజెక్ట్ ఏం కాదు, గ్రీన్ కలర్ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి 9:16. ఓకే, కింద ప్లస్ సెకండ్. ఓకే, ఇక్కడ మనం మీడియాలోకి వెళ్దాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వింక్ యాప్లో మీకు క్వాలిటీ తీసుకోమని చెప్పాను కాబట్టి ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసి దానికి మ్యూజిక్ ఉంటుంది కాబట్టి మ్యూట్లో పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఎండింగ్లో వచ్చి ఇదే వీడియోని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్ స్టాప్ ఎక్కడైతే అవుతుందో, అంటే మొబైల్లో ఎక్కడైతే మనకు కరెక్ట్గా ఫేస్ కట్ మొబైల్లో ఎక్కడైతే డ్రెస్ అనిపిస్తుందో అక్కడ వచ్చి రైట్ సైడ్ అయితే కట్ చేసుకోండి పైన వీడియోని. దీన్ని కాపీ చేసి డిలీట్ చేద్దాం. కాపీ చేసి డిలీట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేయండి 2 పార్ట్గా. ఓకేనా, ఇక్కడ చూసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ సెకండ్ పార్ట్ని సెలెక్ట్ చేసి దాంట్లో స్టార్టింగ్లో వచ్చండి, సెకండ్ పార్ట్ని స్టార్టింగ్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు XYZ అని ఉంటుంది, జెడ్ని సెలెక్ట్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ 2 కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఫేస్ వచ్చే వరకు జూమ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే
ఇక్కడనే వద్దాం. వచ్చిన తర్వాత కింద ప్లస్ కానీ అదే ఫోటోని ఇంకోసారి యాడ్ చేయండి. మీరు యాడ్ చేసినారు కదా, ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేసేయండి. చేస్తే ఇక్కడ మనకు ఫోటో కనిపిస్తలేదు. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి XYZ అని ఉంటుంది. జెడ్ని సెలెక్ట్ చేసి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేస్తే వస్తుంది మీకు. ఓకే, వచ్చిన తర్వాత కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి. ఇలా తక్కువ చేసి ఇప్పుడు మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. 10 సెకండ్ ఉంది కాబట్టి 12 సెకండ్ అయినా, 13 సెకండ్ అయినా, 20 సెకండ్ వరకు అయినా పెట్టుకోండి. పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కదా, అంటే రొటేషన్, దాంట్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలాగైతే కొంచెం రొటేషన్ చేసుకోండి. మళ్ళీ ఎండింగ్లో వచ్చి ఇంకో రొటేషన్ చేసి ఇలాగైతే రొటేట్ చేసుకోండి. అయితే మనకు మెల్లగా రొటేషన్ అయితే అవుతుంది. ఇలా మొబైల్ వచ్చిన తర్వాత ఇలాగైతే వచ్చి మెల్లగా రొటేషన్ అయితే అవుతుంది. దీనికి ఇప్పుడు మీరు ఏ ఎఫెక్ట్ కావాలన్నా అదైతే ట్రై చేయొచ్చు. నేను షేక్ ఎఫెక్ట్ చాలా ఇచ్చాను మీకు, అందులో ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్ ఉంది కదా, అందులో గ్లో స్కాన్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక కీ ఫ్రేమ్, సెకండ్ కీ ఫ్రేమ్ కొంచెం దగ్గరన పెట్టి ఇలాగైతే దీని అయితే తీసుకుంటున్నా. ఇలాగైతే మనకు ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇలా. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ యాడ్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో సాంగ్ అయితే ఇస్తాను. యాటిట్యూడ్గా ట్రై చేసిన యాటిట్యూడ్ సాంగ్ ఏమైనా ఉంటే అది ట్రై చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి యాడ్ చేస్తా. మీరు ఏదైనా ఒకటి ట్రై చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.